జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏఐసీసీ అభ్యర్థిని ప్రకటించింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏఐసీసీ అభ్యర్థిని ప్రకటించింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరుని ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరుని ఖరారు చేసింది ఏఐసీసీ. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ఏఐసీసీ కన్ఫర్మ్ చేసింది. కాసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ గా ఏఐసీసీ ఫార్మేట్ లో దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. చాలా రోజుల నుంచి నవీన్ యాదవ్ కి టికెట్ వెలువడుతున్నాయి. నవీన్ యాదవ్ అక్కడ గెలుపొందే అవకాశం ఉందని ఏఐసీసీ సర్వేలో కానీ ఇప్పుడు పిసిసి చేసినటువంటి సర్వేలో కానీ తెలిసింది. ఇక నిన్ననే ఏఐసీసీకి సంబంధించినటువంటి నాయకులకు పిసిసి నుంచి ఒకటే పేరును రికమెండ్ చేశారు. నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన గెలిచే అవకాశం ఉంటుందని అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేశారు. ఇక కాసేపటి క్రితమే ఏఐసీసీ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసి నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ అభ్యర్థిగా డిక్లేర్ చేసింది. ఇక నవీన్ యాదవ్ కు గతంలో అక్కడ పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. దాంతో పాటు చాలా రోజుల నుంచి అంటే ఇక్కడ ఉప ఎన్నిక తథ్యమని తెలిసినప్పటి నుంచి ఆయన విస్తృతంగా ఇక్కడ తిరగడము, ప్రజలతో కనెక్ట్ కావడము, దాంతో పాటు కాంగ్రెస్ చేస్తున్న అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో నవీన్ సక్సెస్ అయ్యాడు. ఉప ఎన్నికల్లో కూడా ఆయన గెలుపు చాలా ఈజీగా ఉంటుందని అభ్యర్థులు భావిస్తా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు తమ అభ్యర్థిని ప్రకటించింది. ఇక బీజేపీ ఎవరిని ప్రకటిస్తుంది అనేది ఒక సస్పెన్స్ గా మిగిలింది. ఇక బీజేపీ ఎవరిని ప్రకటించినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తమ గెలుపు సాధ్యం అనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉంది. ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయనే విషయాన్ని కూడా పదే పదే కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల గెలుపోటములు ఈ ఉప ఎన్నికల ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇక దీంతో పాటుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాను చేయబోయే తొలి ఎన్నిక ఇది. దాంతో పాటు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కి కూడా ఇది తొలి టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక ఖచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం చేసింది. గతంలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ గెలుపొందారు. అది కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, ఇది కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్. దీన్ని కూడా ఖచ్చితంగా తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏఐసీసీ అభ్యర్థిని ప్రకటించింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది.